నవనాయక ఫలితములలో అధిక భాగం ఇక్కడ సూర్యుడికి రావటం జరిగింది. అందుకే ఇక్కడ సూర్యుడి యొక్క గమనాన్ని, సూర్యుడి యొక్క విశేషాలను గనక పరిశీలనగా చూస్తే రాజు రవి అయ్యాడు, మంత్రి చంద్రుడయ్యాడు, సేనాధిపతి శని అయ్యాడు, సస్యాధిపతి బుధుడయ్యాడు, ధాన్యాధిపతి కుజుడయ్యాడు, అర్ఘాధిపతి రవి అయ్యాడు, మేఘాధిపతి రవి అయ్యాడు, రసాధిపతి శుక్రుడయ్యాడు. ఇక్కడ కొంత వ్యత్యాసం కూడా ఉంటుంది. ఏమిటి అంటే 29వ తేదీ వీరికి ఉగాది ఘడియలు అనేటువంటివి వీరికి సంప్రాప్తమవుతాయి. ఇక్కడ బాగా ఆలోచించి చూస్తే అమెరికా వాళ్ళందరికీ కూడా ప్రస్తుత గ్రహ సంచారాన్ని చూస్తే మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 7. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రారంభమవుతోంది. కాబట్టి ప్రవాస భారతీయులు ఎవరైతే వీసా కోసం లేకపోతే ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు ఏవైనా మొదలు పెట్టుకోవాలి అనుకునేటువంటి వారు కొంత విపరీతమైన పరిస్థితిని ఎదుర్కోక తప్పదు. వీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. వీసా సంబంధితమైనటువంటి సమస్యలకు వీరికి కొన్ని ఆటంకాలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. తగినంత దేవతారాధన, భగవదారాధన, శని సంబంధమైనటువంటి పూజాదులు చేసుకుంటే మేషరాశి వారు కొంత ఈ సంవత్సరం వీసా సంబంధమైనటువంటివి, ఉద్యోగ సంబంధమైనటువంటి ఇబ్బందుల నుంచి కొంత దూరం చేసుకుంటారు. మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 7. మేషరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు. వృషభ రాశి ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. ఈ విశ్వావసనామ సంవత్సరంలో వృషభ రాశి వారు ప్రవాస భారతీయులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే వీరికి రాహువు మే నుండి దశమ స్థానంలో, కేతువు చతుర్థ స్థానంలో సంచారం వల్ల శుభ ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా రాహువు దశమ స్థానంలో, వృత్తి స్థానంలో ఉండటం అనేటువంటిది కొంత F1 అంటే ఈ స్టూడెంట్ వీసాలు కావచ్చు, లేకపోతే మామూలుగా H1 వీసాలు అంటే ఉద్యోగ సంబంధమైనటువంటి వీసాలు ఏవైతే ఉన్నాయో అవి సులభంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం దొరకవచ్చు. కొంత వీరికి యోగం ఉంది. ఉద్యోగ ఫలితాలు కూడా వీరికి బ్రహ్మాండంగా ఉంటాయి. వృషభ రాశి వారికి ఆనందదాయకమైనటువంటి సమయము. ప్రభుత్వ సంబంధమైనటువంటి పనుల యందు కూడా వీరు అద్భుతంగా ముందుకు వెళ్తారు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. తదుపరి మిథున రాశి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 3, అవమానం 6. మిథున రాశి వారికి ఈ సంవత్సరము కొంత శని దశమ స్థానంలో, రాహువు భాగ్యంలో ఉన్నాడు. మిథున రాశి వారు ఎవరైనా సరే ఈ భారతదేశం నుంచి అమెరికాకు వెళ్ళాలన్నా, అలాగే అమెరికాలో వీసా సంబంధమైనటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా వీరికి సులభంగానే పనులు జరుగుతాయి. విదేశీ యోగం అనేటువంటిది మిథున రాశి వారికి ఈ సంవత్సరం భాగ్య రాహువు వల్ల కొంత యోగంగానే ఉండబోతోంది. కాబట్టి వీరికి ప్రభుత్వ సంబంధమైన, ఉద్యోగ సంబంధమైనటువంటి వాటిలలో కూడా చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి వారు లక్ష్మీనారాయణ ఆరాధన, చంద్రశేఖర ఆరాధన చేయటం అనేటువంటిది కొంత వీరికి బాగుంటుంది. కర్కాటక రాశి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 6. కర్కాటక రాశి వారికి సాధారణంగా 11వ స్థానంలో గురువు, అలాగే ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహువు యొక్క ఫలితం కొంత కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎదురీత తప్పకపోవచ్చు. కాబట్టి మే లోపడే వీరికి ఏవైనా H1 వీసాల సంబంధంగా కనుక పెట్టుకోవడం ద్వారా వీరికి కొంత మేరకు మంచి ఫలితాలు కలిగే ఆస్కారం ఉన్నది. కొంత వీరు రామారాధన, రామాష్టకము మొదలైనటువంటి శ్రీరామ జయరామ జయ జయ రామ మొదలైనవి చక్కగా చేయటం ద్వారా వీరికి బాగుంటుంది. అమెరికాలో వీరికి కొంత మంచి ఫలితాలు కలుగుతాయి. సింహరాశి ఆదాయం 11, వ్యయం 1, రాజ్యపూజ్యం 3, అవమానం 6. సింహరాశి వారికి ఈ సంవత్సరము అష్టమ శని యొక్క దోషం అనేటువంటిది కొంత ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి సింహరాశి విద్యార్థులు కావచ్చు, బాగా కష్టపడాలి. విదేశాల్లో ఉంటున్నటువంటి సింహరాశి విద్యార్థులు కూడా
ఎందుకంటే కేతువు 1వ స్థానంలో, రాహువు 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి వీరికి వీసా సంబంధమైనటువంటి సమస్యలు కొంత అధికమవుతాయి. ఉద్యోగంలో కూడా జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులైతే తప్పక ఉంటాయి. కాబట్టి ప్రభుత్వ పరంగా వీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కన్యారాశి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. కన్యారాశి వారికి ఈ సంవత్సరము శని 7వ స్థానంలో, రాహువు 6వ స్థానంలో ఉన్నాడు. ఈ సంవత్సరం కన్యారాశి వారికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. పెద్ద ఇబ్బందికరంగా అయితే లేదు. విదేశాలలో గ్రీన్ కార్డు అప్లై మొదలైనటువంటి వారు పెట్టుకోవచ్చు. వీరికి శాశ్వత నివాసానికి సంబంధించి కూడా కొంత అనుకూలత కనిపిస్తూ ఉన్నది. తులారాశి ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. తులారాశి వారికి ఈ సంవత్సరము రాహువు 5వ స్థానంలో ఉండటం వల్ల, కేతువు లాభస్థానంలో సంచారం చేయటం వల్ల తులారాశి వారికి కొంత అమెరికాలో ఉంటున్నటువంటి వారికి ఫలితాలు కొంత బాగుండబోతున్నాయి. వీరికి ప్రభుత్వపరమైనటువంటి పురస్కారాలు, అలాగే వీసా సంబంధ సమస్యలకు పరిష్కారాలు, గ్రీన్ కార్డు లేకపోతే పౌరసత్వము మొదలైనటువంటివి వీరికి చాలా సులభంగా కూడా ఈ సంవత్సరం వీరికి దక్కే ఆస్కారం ఉంది. తులారాశి వారు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. వృశ్చిక రాశి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 2. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము కొంత ఎదురీత తప్పకపోవచ్చు. ఎందుకంటే రాహువు 4వ స్థానంలో, కేతువు 10వ స్థానంలో సంచారం చేయటం వల్ల కొంత గ్రహగతులన్నీ పరిశీలనగా చూస్తే మధ్యస్థ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వీరికి గ్రీన్ కార్డుకు సంబంధించినటువంటివి కొంత ప్రయత్నం చేస్తే కానీ సాధ్యపడకపోవచ్చు. కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వీరికి కూడా ఉండే ఆస్కారం ఉంది. ధనుస్సు రాశి మరి వృశ్చిక రాశి వారైతే ఈ సంవత్సరము చండీ హోమాదులు మొదలైనవి చేయించుకోవడం ద్వారా కొంత వీరికి అనుకూలత పెరుగుతుంది. ధనుస్సు రాశి ఆదాయం 11, వ్యయం 2, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము రాహువు 3వ స్థానంలో, కేతువు 9వ స్థానంలో సంచారం చేయడం వల్ల ముఖ్యంగా విదేశీ సంబంధమైనటువంటి విద్యార్థుల చదువు కావచ్చు, లేకపోతే మొదలైనవి కూడా కొంత అనుకూలంగానే ఉండబోతున్నాయి. వీరికి ఉద్యోగ విషయంలో కూడా కొంత మేరకు ఫలితాలు బాగానే ఉంటాయి. అంటే దూర ప్రాంతాలకు ప్రయాణాలు కానీ ఇవి కానీ కొంత అనుకూలంగానే ఉన్నాయి. కానీ ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురు కావచ్చు. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. గ్రీన్ కార్డు మొదలైనటువంటివి వాటి కోసం కూడా దరఖాస్తులు పెట్టుకునేవారు చక్కగా పెట్టుకోవటానికి ఈ సంవత్సరం అనుకూలంగానే కొంత మీకైతే ఉంది. మకర రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 4, అవమానం 5. అసలు రాహువు 2వ, కేతువు 8వ స్థానంలో ఉన్నటువంటి ఈ మకర రాశి వారు ఈ సంవత్సరము శాశ్వతమైనటువంటి నివాసం కోసం పెట్టుకున్న వారికి శుభవార్తలు తప్పకుండా దక్కబోతున్నాయి. అలాగే స్టూడెంట్లు ఎవరైతే ఉన్నారో మంచి ఫలితాలు కలుగుతాయి. గ్రీన్ కార్డు సంబంధమైన సమస్యలు ఏవైనా ఉంటే కనుక మే తర్వాత, జూన్ తర్వాత అవన్నీ కూడా తీరటానికి ఆస్కారం ఉంది. కుంభరాశి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 1. కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా మంచి ఫలితాలు, కొంత ఇబ్బందికరమైన ఫలితాలు. అంటే సంవత్సర ఆరంభంలో ఎవరైతే వీసా దరఖాస్తులు పెట్టుకున్నవారో వారికి కొంత మేరకు అనుకూలత ఉన్నప్పటికీ తదుపరి కొంత కఠినం కావచ్చు. మొత్తానికి ప్రయత్నపూర్వకమైన సాధన చేస్తేనే వీరికి ఫలితాలు దక్కుతాయి, లేకపోతే ఇబ్బంది పడే ఆస్కారం ఉంది. కుంభరాశి వారు శనిశాంతి చేయించుకోవడం అనేటువంటిది చాలా మంచిది. మీనరాశి ఆదాయం 11, వ్యయం 2, రాజ్యపూజ్యం 3, అవమానం 1. మీనరాశి వారికి వీరంతా భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే షష్టగ్రహ కూటమి అంతా మా రాశిలోనే వచ్చింది కాబట్టి మాకు ఎలా ఉంటుంది అని మీరెవ్వరూ భయపడాల్సినటువంటి పని లేదు. అంత భయంకరమైనటువంటి ఫలితాలు అని మీరు సామాజిక మాధ్యమాల్లో చూసి భయపడకండి, దైవారాధన చెయ్యండి. మీనరాశి వారికి కొంత ప్రభుత్వ సంబంధమైన ఫలితాలు కొంత దూరంగా ఉన్నప్పటికీ కూడా గ్రీన్ కార్డు కావచ్చు, లేకపోతే పౌరసత్వం కావచ్చు, స్టూడెంట్ వీసా సంబంధమైనటువంటి వాటిల్లో కూడా కొంత మేరకు అనుకూలత, కొంత మేరకు ప్రతికూలత. కాబట్టి వీరు దైవారాధన బాగా చేస్తేనే మీనరాశి వారికి ఏదైనా సాధ్యపడుతుంది. ఓవరాల్గా మొత్తం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ అమెరికాలో ఉంటున్నటువంటి వారికి అసలు ఆందోళన చెందాల్సిన పని లేదు. కారణం ఏమిటి అంటే భారతదేశం యొక్క ప్రభావము, ఎందుకంటే రాజు రవి కావటం ఇక్కడ
ఆదివారం నాడు భారతదేశంలో ఉగాది రావటం అనేటువంటిది కొంత అమెరికా మొదలైనటువంటి వాటికి కూడా కొంత భారతదేశం మీద దృష్టి ఉంటుంది. అలాగే ఏ రాశుల వారికి పరిహారాలు అని కూడా మీరు అడిగారు. ప్రధానంగా సింహరాశి అష్టమ శని, అలాగే ధనుస్సు రాశి అర్ధాష్టమ శని, మేషరాశి ఏలినాటి శని, కుంభరాశి ఏలినాటి శని, మీనరాశి జన్మ శని. ఈ రాశుల వారు తప్పకుండా శని పూజలు, శని శాంతులు ఈ సంవత్సరం చేయించుకొని తీరాలి. ఇవి చేయించుకోకపోవటం అనేటువంటిది కొంత ఇబ్బందిని కలిగింపచేస్తుంది. కాబట్టి దైవారాధన, భగవదారాధన ఎంత చేస్తే అంత అద్భుతంగా ఉంటుంది విశ్వావసునామ సంవత్సరం. ఇక మిగతా వారు మరి వృషభ రాశి, మిథున రాశి, అలాగే కర్కాటక రాశి, అలాగే కన్యా రాశి, తులారాశి, అలాగే వృశ్చికము, మకరము మొదలైనటువంటివి ఏమిటి, వీరికి కొంత పర్వాలేదు. కాబట్టి వీరు దైవారాధన చెయ్యాలి. అందరికీ చెప్పేది ఏమిటి అంటే దైవమును మాత్రమే విశ్వసించండి. దైవబలం ఎంత పెంపొందించుకుంటే విశ్వావసునామ సంవత్సరం మీకు అంత గొప్పగా ఉంటుంది. ఇక అమెరికాలో ఉన్నటువంటి వారికి కూడా ఒక సూచన ఏమిటి అంటే ఆదివారం నాడు కొంత నియమంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆదివారం నాడు ఎంత నియమంగా మీరు ఉంటే అంత వ్యాధులు కానీ, వైరస్సులు కానీ మొదలైనటువంటివి తగ్గటానికి ఆస్కారం ఉన్నది.